పెద్దపల్లి లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ దాఖలుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు, కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కార్యక్రమం ఎట్లా సాగింది? రాజేష్, ఇప్పుడు కొప్పులీశ్వర్ గారు ప్రస్తుతం కలెక్టరేట్లో ఉన్నారు. నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అంటే ముఖ్యంగా లోక్సభ సంబంధించి ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి లోక్సభ గారికి సంబంధించి చూసుకుంటే కొప్పుల ఈశ్వర్ కొద్దిసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళినట్టు నేపథ్యం. ఆయనతో పాటుగా ఇటు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఇటు దాసరి మనోహర్ రెడ్డి కూడా తోడుగా వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు 2 సెట్ల నామినేషన్ కొప్పులీశ్వర్ దాఖలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది రాజేష్. అంటే ఇప్పటికే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కూడా ప్రతి చోట కూడా ప్రచారం పెద్ద ఎత్తున కొప్పులీశ్వర్ చేయడమే కాదు, ఈరోజు మంచి రోజు కనుక 2 సెట్ల నామినేషన్ కొప్పులీశ్వర్ గారు దాఖలు చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పెద్దపల్లి జిల్లా విషయానికి వస్తే ఇటు సింగరేణికి సంబంధించి బాగా పెద్ద ఎత్తున కార్మికులు ఉంటారు. మరోవైపు ఇప్పటికే అంటే గ్రామమే కాదు, పట్టణమే కాదు, ప్రతి చోట కూడా వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. నామినేషన్ నిన్నటి ఈరోజు మంచి రోజు నేపథ్యంలో కొప్పులీశ్వర్ ఈరోజు 2 సెట్ల నామినేషన్ దాఖలు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో నామినేషన్ వచ్చిన తర్వాత మీడియా పాయింట్ వద్ద కొప్పులీశ్వర్ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పటికే దీనికి సంబంధించి చూసుకుంటే పెద్దపల్లి జిల్లాలో ప్రచారం సంబంధించి చూసుకుంటే కూడా ప్రతి చోట కూడా గ్రామం కావచ్చు, పట్టణాలు కావచ్చు, మరోవైపు సింగరేణి కాలనీస్ లో కూడా ప్రతి సింగరేణి కార్మికులు కూడా కలిసి ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది రాజేష్. అంటే ఏదేమైనా కానీ గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి చూసుకుంటే అభివృద్ధి పెద్ద ఎత్తున జరిగింది. సింగరేణి కార్మికులు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి ఫలాలు అందించడమే కాదు, వారికి వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కూడా తెలంగాణ సర్కార్గా వస్తుంది. ఈ నేపథ్యంలో అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ కొప్పులీశ్వర్ కు పెద్ద ఎత్తున ప్రజలు నీరాజనాలు పలుకుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా సింగరేణి కార్మికులను పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ సింగరేణి కార్మికులకు ప్రత్యేకంగా అన్ని కార్యక్రమాలే కాదు, వారికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సింగరేణి కార్మికులే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ మేమున్నామంటూ చెప్పినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు, మనకు బాల్కా సుమన్ గారు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యం, ఇక్కడ నామినేషన్ దాఖలు విషయానికి వచ్చినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఈ నామినేషన్ ప్రక్రియ కొద్దిసేపట్లో ముగుస్తుంది. కొప్పులీశ్వర్ గారు మరి కొద్దిసేపట్లో వస్తారు, మీడియా పాయింట్ వద్ద మాట్లాడతారు రాజేష్. అంటే ఇప్పటికైతే ఇప్పుడు చూసుకుంటే ఇటు పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగడమే కాదు, ఇప్పటికీ చూసుకుంటే మాత్రం ఇటు సింగరేణికి సంబంధించిందే కాదు, గ్రామాలలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి నేపథ్యంలోనే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ముఖ్యంగా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో ఎట్లా ఉండే, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది అనే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడు ప్రజలు మాత్రం సంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరం ఉన్నటువంటి చిన్న చిన్న పట్టణాలు కూడా ఈరోజు అభివృద్ధి చెందడమే కాదు, ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి దిశలో వెళ్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా తమకు అంటే గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని కూడా బేరీజు వేసుకొని గత 4 నెలల నుంచి కూడా వచ్చిన సర్కార్ ఏం చేసింది, గతంలో ఏ ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా బేరీజు వేసుకొని వారు ప్రతి ఒక్కరికి కూడా అంటే దీనికి సంబంధించి విషయం వివరించినప్పుడు ప్రజల్లో మంచి స్పందనే కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం బాల్కా సుమన్ కూడా ఇటు కొప్పులీశ్వర్ వద్దకు వెళ్లేందుకు సంసిద్ధులవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా రాజేష్, ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు అంటే గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే నీళ్లు కావచ్చు, ఇటు పవర్ కావచ్చు, పెద్ద ఎత్తున ఇచ్చిన నేపథ్యం ఒక ఎత్తు అయితే, అంటే గత 4 నెలలకు కూడా ఎటువంటి అంటే రైతులకు పడుతున్నటువంటి కష్టాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి ఇటు కొప్పులీశ్వర్ లాంటి నాయకులే కాదు, సామాన్య కార్యకర్తలు కూడా తీసుకెళ్లినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే గతంలో వాటర్ ఫెసిలిటీ ఉన్న నేపథ్యం, రైతులు 1 ఎకరం ఉన్నోడు కూడా 4-5 ఎకరాలు కూడా పండిస్తున్న నేపథ్యం. కానీ ఈ రోజు చాలా కష్టాలు పడుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బేరీజ్ వేసినప్పుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున స్పందన మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరికొద్దిసేపట్లో ఇటు కొప్పులీశ్వర్ బయటకు వస్తారు, మీడియా పాయింట్ వద్ద మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు.